సంసిద్ధత కార్యక్రమం 8వ రోజు. కృత్యం 1. పదాలు చదవండి. ఇక్కడ తలకట్టు దీర్ఘం, తేడా గుర్తిస్తూ చదవాలి పిల్లలు. గుడి గుడి దీర్ఘం. ఇక్కడ కూడా తేడాలు గుర్తిస్తూ చదవాలి. కలం కాలం, జడ జాడ, వడ వాడ, రమ రామ, నగలు నాగలి, మరక మారకం, భవనం భారతం, గిలక గీతం, చిలక చీమ, చిరి సీత, మిరప మేగడ, దిశ దీపం, బిరుదు బేర, విరి వీణ. కృత్యం 2. పదాలను జతపరచండి, వ్రాయండి. ఈ విధంగా నేను జతపరిచాను కదా, మీరు కూడా జతపరిచి పక్కన వ్రాయాలి పిల్లలు. వానాకాలం, తలకాయ, చందమామ, మంగళవారం, పాప పలక. కృత్యం 3. ఖాళీ గలలో సరైన అక్షరాలు రాయండి అన్నాడు కదా పిల్లలు. ఇక్కడ గుడి అక్షరాలు, గుడి దీర్ఘ అక్షరాలు ఏవైతే అవి మీరు నేను రాసిన విధంగా వ్రాయాలి పిల్లలు. గిరి, ధరణి, పిలక, మిఠాయి, కిటికీ, విజయం, గిరిజ, పిడికిలి, బంతి ఆట, శీతాకాలం. కృత్యం 4. పట్టికలోని పదాలు చదవండి. పనులను తెలిపే పదాలు గుర్తించి రాయండి. పదాలు చదవాలి పిల్లలు. వినడం, పాడడం, చందమామ, జామ, రాయడం, నాటకం, ఆకారం, వాడటం, పాయసం, తాగడం, మందారం, జారడం, వాసన, లాగడం, చూడటం. ఈ విధంగా చదివి ఏవైతే మనం పనులను చేస్తామో పక్కన నేను రాశాను కదా పిల్లలు, మీరు కూడా ఈ విధంగా వ్రాయాలి. అలాగే కృత్యం 5. అక్షరాలను దీర్ఘం, గుడి గుడి దీర్ఘం చేర్చి రాయండి అన్నాడు కదా. పైన అకారం అంటే తలకట్టు అక్షరాలన్నీ ఇచ్చాడు కదా పిల్లలు. వాటికి మీరు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం 3 గుర్తులు చేర్చి నేను రాసిన విధంగా మీరు వ్రాయాలి పిల్లలు. ఈ విధంగా 8వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.